ఇవి చూడండి ఆలు బోండాలు. ఈ చలికాలంలో వర్షము అవి వస్తున్నప్పుడు చేసుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుందండి. దీనికి ఏమేమి కావాలి, ఎలా చేయాలి అనేది ముందు మనము వీడియోలో చూస్తాము. వెల్కమ్ టు వనజా నాగండి. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఆలుని చూడండి, ఇలా కడిగేసి నీట్గా నేను ముక్కలు చేసి ఇలా ఒక గిన్నెలోకి వేసి ఉడికించుకుంటున్నాను. కుక్కర్లో ఉంచి కూడా మనము ఉడికించుకోవచ్చండి. కాకపోతే ఇలా ఉడికించుకున్నప్పుడు మనము కరెక్ట్గా ఎంత కావాలనో అంతే గమనించి మనము ఉడికించుకోవచ్చండి. అందుకని నేను బయట పాత్రలోనే పెట్టి ఉడికిస్తున్నాను. ఆవాలు వేస్తున్న పోపుకు, జీలకర్ర వేస్తున్నా, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లము, తురుముకున్న అల్లము, పసుపు వేస్తున్నా కొద్దిగా, ఉల్లిగడ్డలు వేస్తున్నా తరుక్కున్నది, పచ్చివాసన తగ్గేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఇది వాడిందండి. ఇప్పుడు దీనికి ఉప్పు వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకుందాము. కొంచెం తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే మరీ మనం పిండిలో కూడా కొద్దిగా కలుపుకోవాలి. అందుకని చూడండి, బాగా వాడిపోయింది ఇది. ఇప్పుడు దీంట్లోకి నేను గరం మసాలా పౌడర్ వేస్తున్నా అండి. కమ్మగా ఉంటుందండి, అందుకని ఇది వేసుకోవడము. కొద్దిగా కారపొడి కూడా వేస్తాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొద్దిగా వేస్తా కారపొడి. చాలండి. మనం జీరా వేసుకున్నాం కాబట్టి జీరా పొడి వేసే పని లేదు. కొత్తిమీర వేస్తున్నా అండి. కరివేపాకు అప్పుడే వేసే కదా, కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర లాస్ట్లో ఇలా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇదంతా నేను ఆలు చూపించే కదా ఉడికించి దీన్ని మ్యాష్ చేసుకున్నాను. ఇందులోకి వేసేస్తాను. ఆలు ఉడికించినాక ఆ పొయ్యి పొట్టంతా తీసేసి ఇలా మ్యాష్ చేసుకోవాలండి. ఉల్లు వేసి కలిపేద్దాము. ఇప్పుడు కాబట్టి మీరు ఉప్పు కారం కరెక్ట్ ఉందో లేదో చూసి ఏమైనా యాడ్ చేయాలంటే చేసుకోవచ్చండి. ఇది కరెక్ట్గా ఉంది అంతాను. దీన్ని కాసేపు ఇలా ఆరేదానికి వదిలేద్దాము. శనగపిండి తీసుకున్నానండి, దానికి వాము వేస్తున్నాను. వాముని ఇలా చేత్తో బాగా నలిపేసి వేస్తే చాలు. కమ్మగా వాసన వస్తుందండి. వాము నలిచినాం కదా. ఉప్పు వేస్తున్నాను. కూరలకు కూడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోవాలి. కారం వేస్తున్నా అండి. పైన ఇది కోటింగ్ కదా, కారం ఉండాలి, లేకపోతే బాగుండదు. అందుకని కొద్దిగా వేసాను. 2 చిటికెళ్ళంతా చూడండి సోడా వేస్తున్నాను. ఈ కూరను ఇలా ఉల్లిలు చేసుకుందామండి. అన్నీ ఉండలు చేసి పెట్టుకుందాము. మీకు కావాల్సిన సైజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా అన్నీ ఉల్లిలు చేసేసుకున్నాను. ఈ పిండికి నీళ్ళు వేసి కలుపుకుందాము. ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి పిండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. చేత్తో ఇలా బాగా కొట్టి మనము కలుపుకున్నామంటే పిండి బోండాలు బాగా వస్తాయండి. ఆలు బోండాలు.
నూనె కాగడానికి ఉంచినానండి. కొద్దిగా పిండి తీసుకుని వేసి చూద్దాము. చూడండి, కాగింది. మాత్రం కాగితే చాలు. ఇలా పిండిలో అద్దుకొని ఇందులో వదులుదామండి. బాణాలు పట్టేంత వేసుకోవచ్చండి. మీకు సైజు ఎంత కావాలో అంత, ఇంకా చిన్నగానూ చేసుకోవచ్చు, పెద్దగానూ చేసుకోవచ్చు, మీ అనుకూలము. పైన నూనె వేద్దామండి. పిండి ఏమన్నా ఉంటే అది కాలుతుంది, అందుకని పైకి లేచేకి వస్తుందండి. అప్పుడు తిప్పేసుకోవాలి. ఇమ్మీడియట్గా తిప్పినామంటే లోపల ఉండే పూరణము, అంటే లోపల ఉండే కూర అంతా బయట వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇది గోళేది కనపడుతుంది కదా. కూరను అద్ది మనం పిండిలో వేసింటాం కదండి, అందు ఆ బరువుకు పోయి అలా కూర్చొని నల్లగా ఉంటుందండి. చాలా రుచికరంగానూ ఉంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారండి. ఆలు అంటే కొంచెము, ఆలుతో ఏం చేసినా కూడా పిల్లలకి ఇష్టమే కదండి. ఇలా ఆలు బోండాలు చేసుకుంటే చాలా రుచికరంగా పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళైనా అంతే, పిల్లలైనా ఎవరైనా తినచ్చండి ఇష్టంగా. సామాన్యంగా ఈ ఆలు బోండాను ఈవినింగ్ టైమ్స్ వర్షాకాలంలో ఇళ్ళలో చేసుకోవచ్చండి. లేకపోతే పెళ్ళిళ్ళల్లో కూడా ఈవినింగ్ స్నాక్స్ పెడతారండి దీన్ని. సో మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇది సెకండ్ రో వేసాను కదా, రెండవ అవి ఇంత బాగా గోలుతూ ఉంది. మామూలు బజార్ షాపుల్లో దొరికినంత బాగుంటుందండి ఇది టేస్టు. అందులో గరం మసాలా అన్నీ వేసాం కదండి, చాలా రుచికరంగా ఉంటుంది. పైన ఇంకోటి ఏమంటే చూడండి, ఇలా నొక్కితే లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన ఇలా అంటే కరకరలాడుతూ సౌండ్ వస్తుందండి. అంటే ఇది చాలా బాగా అయింది. మీరందరూ కూడా ఖండితంగా కామెంట్లో పెట్టండి ఎలా చేశారు అని. మీరు వేరే విధంగా చేసేటట్టుంటే కూడా మేము ఇలా చేస్తామని కామెంట్లో పెట్టండి. మీ లైక్లు, షేర్లు, కామెంట్లు నాకు చాలా హెల్ప్ఫుల్ అండి. చూడండి, నేను అన్నీ ఇలా ప్లేట్లో తీసి పెట్టేస్తున్నాను, మీకు చూపిస్తాను. చూస్తున్నారా? మీకు సైజ్ చెప్పా కదండి, మీకు ఎంత సైజ్ కావాలో దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. 2-3 తిన్నారంటే ఇంకా రాత్రికి భోజనం కావాలనిపించదండి. పెద్దగా ఉంది, కెమెరాకు చిన్నగా కనపడుతూ ఉంది. నేను లాంగ్ వేలో తీసా కాబట్టి, దగ్గరగా తీసినామంటే బాగా పెద్ద పెద్దగా ఉన్నాయండి బోండాలు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటే సబ్స్క్రైబ్ చేసింది అయినాక మీరు మరీ నొక్కద్దండి, బెల్ నొక్కండి. బెల్ నొక్కితే నేను చేసేటివన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. చూస్తున్నారా? ఎంత బాగుంది కదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.